శ్రీ సత్యసాయి జిల్లా చిల్లవారిపల్లిలో కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గుర్రాల ప్రతిమల ఊరేగింపు విషయం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. చిల్లవారిపల్లె నుంచి ఆలయం వద్దకు గుర్రాల ప్రతిమలను తీసుకెళ్లేందుకు ఒక వర్గం వారు వెళ్లగా ఇంకో వర్గం అడ్డుకుంది. పోలీసుల సమక్షంలోనే ఘర్షణ జరిగింది. పోలీసులతో మహిళలు కూడా వాగ్వాదానికి దిగారు. ముగ్గురు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయగా స్థానికులు నిలువరించారు. ఆలయ పూజారి మంజునాథ్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయగా అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాటకోటేశ్వర స్వామి ఆలయం తమకే చెందుతుందంటూ ఇరు వర్గాల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నోము వేసుకుంటాం సార్. అక్కమ్మ గారు నోము వేసిన తర్వాత ఆ గిరికి అనేది గంగిరెడ్డి వాళ్ళు మేమే మోస్తాం. మామూలుగా మేమే ఎప్పటికీ. అది కాకుండా చిల్లవాళ్ళు చిన్నకొండాయిపల్లి వాళ్ళు వచ్చి మోస్తారు. చిన్నకొండాయిపల్లికి చిల్లవారిపల్లి కాటానికి సంబంధం లేదు. స్వాములను ఎత్తకపోవాలని మేము బీగాలు ఉంటే బీగాలు పగలు గుట్టి దౌర్జన్యంగా ఎత్తుకోపోవాలని బయటికి బులోరాలేకి తిన్నారు సార్. ఎత్తకపోవాలని మేము అడ్డపడి ఇది జరిగింది సార్. ఎండోమెంట్ చెప్పింది కదా 10 ఏళ్ళు చిల్లవారిపల్లి దేవస్థానం చిల్లవారిపల్లికి మాత్రమే అనేసి. మళ్ళీ ఏంది ఇది మాకు అర్థం కాలేదు. చిల్లవారిపల్లి కమిటీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పారు కదా. మళ్ళీ మీకు కొత్త రాజకీయాలు ఏంది మాకు అర్థం కాలేదు.